6 ప్రాణాలు, భార్య, 2 పిల్లలు, ఒక మైనర్ బాలిక, ఓ తల్లి, ఓ నానమ్మ. ఇంతమందిని ఒకే వ్యక్తి కేవలం పగతో చంపేస్తే వింటుంటేనే గుండె బరువెక్కిపోతుంది కదా. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా దైవాలగూడలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రాన్ని మాత్రమే కాదు, యావత్తు దేశాన్ని షాక్ గురిచేస్తోంది. హాయ్, నేను మీ మాధురి. ఈ వీడియోలో ఈ హత్యకాండ ఎలా జరిగింది, అసలు ఈ పగ ఎక్కడ మొదలైంది, రాజ్ కుమార్ ఎవరు, పోలీసులు ఇప్పటి వరకు ఏం తేల్చారు, ఈ కేసులో కొత్తగా లేవనెత్తిన ప్రశ్నలేంటి అన్ని డీటెయిల్ గా చెప్పడానికి ట్రై చేస్తాం. ముందుగా జూలై 11 తెల్లవారుజామున ఏం జరిగింది? పోలీసుల దర్యాప్తు ప్రకారం 28 ఏళ్ల రాజ్ కుమార్ ముందుగా తన ఇంట్లోనే నిద్రిస్తున్న భార్య సరితపై దాడి చేశాడు. అక్కడే ఉన్న తన 3 ఏళ్ల కూతురు, 2 ఏళ్ల కుమారుడు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. అక్కడితో ఆగలేదు, పక్కింటికెళ్లాడు. పక్కనే ఉన్న మైనర్ బాలిక కుటుంబంపై కూడా దాడి చేశాడు. ఆ బాలిక తల్లి లక్ష్మి, నానమ్మ రొక్కమ్మ అక్కడికక్కడే చనిపోయారు. అయితే 17 ఏళ్ల మైనర్ బాలికను మాత్రం ఇంటి నుంచి తీసుకెళ్లి గ్రామ శివారులో దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే రాజ్ కుమార్ 6 ప్రాణాలు తీసేశాడు. అసలు ఇంత పెద్ద కక్ష ఎందుకు? మే 16 రాజ్ కుమార్ పై పోక్సో కేసు నమోదైంది. పక్కింటి మైనర్ బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదైన వెంటనే రాజ్ కుమార్ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. కొద్ది రోజుల తర్వాత రాజ్ కుమార్ కు బెయిల్ లభించింది. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. చట్టపరమైన నిబంధనల ప్రకారం పోలీసులు కూడా అతన్ని అరెస్టు చేయలేదు. కానీ దర్యాప్తు ప్రకారం ఎప్పటి నుంచే తనపై కేసు పెట్టిన కుటుంబంపై రాజ్ కుమార్ తీవ్ర కక్ష పెంచుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో మరో కోణం కూడా ఉంది. మృతురాలి సరిత కుటుంబ సభ్యులు చెబుతున్న దాని ప్రకారం 2018లో ప్రేమ వివాహం తర్వాత కొద్ది కాలానికే దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. మైనర్ బాలికతో రాజ్ కుమార్ కు పరిచయం ఏర్పడిందని, ఆ విషయంపైనే ఇద్దరికీ తరచూ గొడవలు జరిగేవని ఆరోపిస్తున్నారు. అయితే ఇవి కుటుంబ సభ్యుల వాదనలు మాత్రమే. వీటిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత రాజ్ కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. వారి సమాచారం ఆధారంగానే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రత్యేక బృందాలు ఇప్పుడు నిందితుడు రాజ్ కుమార్ కోసం గాలిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, ఫోరెన్సిక్ ఆధారాలు అన్నింటినీ పరిశీలిస్తున్నారు. కానీ ఈ కేసు కేవలం ఒక క్రైమ్ స్టోరీ మాత్రమే కాదు, ఇది కొన్ని కీలక ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది. ముఖ్యంగా పోక్సో కేసు నమోదైన తర్వాత బాధిత కుటుంబానికి ప్రత్యేక భద్రత అవసరమా? ముప్పు ఉందని అనిపిస్తే రిస్క్ అసెస్మెంట్ ఎలా ఉండాలి? బెయిల్పై బయటకు వచ్చిన నిందితులపై ప్రత్యేక పర్యవేక్షణ మరింత కఠినంగా ఉండాలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఈ ఘటనలో కోల్పోయిన 6 ప్రాణాలు మాత్రం తిరిగి రావు. 2 చిన్నారులు, ఒక మైనర్ బాలిక, ఒక కుటుంబం అన్ని క్షణాల్లోనే ఛిద్రమైపోయాయి. ఈ కేసులో పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయ్యాకే బయటపడతాయి. అప్పటి వరకు పోలీసులు వెల్లడిస్తున్న అధికారిక సమాచారం, దర్యాప్తులో బయటపడుతున్న అంశాల ఆధారంగానే ఈ కేసు ముందుకు సాగుతోంది. కేసుకు సంబంధించి కీలక అప్డేట్తో మళ్లీ కలుద్దాం.